నమస్తే, నేను మీ రవిప్రకాష్, రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ అండ్ అచీవ్మెంట్ కోచ్. సో అమరావతి రియల్ ఎస్టేట్ అండి, ఆంధ్రప్రదేశ్ రియల్ ఎస్టేట్ ఎలా ఉంది? అమరావతి రియల్ ఎస్టేట్ మీద లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్. ఇన్వెస్ట్ చేయొచ్చా, చేయకూడదా, చేస్తే ఎలా ఉంటుంది, హై ప్రైజెస్ ఉన్నాయంట కదా, అసలు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఇలా థీమ్ సిటీస్ ఉన్నాయి, ఏ సిటీలో ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది, కోర్ క్యాపిటల్లో ఇన్వెస్ట్ చేయాలా, లేకపోతే అవుట్ సైడ్ ఆఫ్ అమరావతి అంటే సీట్ క్యాపిటల్కి బయట ఇన్వెస్ట్ చేయాలా, అప్రూవ్డ్ వెంచర్స్లో ఇన్వెస్ట్ చేస్తే బెస్టా, మన నేషనల్ హైవేస్కి దగ్గరగా చాలా వెంచర్స్ ఉన్నాయి కదా, ఇలా రకరకాల అనుమానాలు. సో ఒక అండర్స్టాండింగ్ ఇచ్చే ప్రయత్నం ఈ వీడియోతో చేస్తాను. అమరావతి రియల్ ఎస్టేట్ ఇప్పుడు ఎలా ఉంది, బాగుందా, మంచిగా పెర్ఫామ్ చేస్తుందా, పెర్ఫామ్ చేయట్లేదా అంటే 2 ఆన్సర్స్ అండి. ఎస్, నో, 2 ఆన్సర్స్ ఉన్నాయి. అమరావతి రియల్ ఎస్టేట్ పెర్ఫార్మెన్స్ ఓవరాల్గా గుడ్ అని చెప్పొచ్చు, బట్ డిపెండ్స్ ఆన్ ఏరియాస్ అండి. ఇప్పటి వరకు ఏం జరిగిందంటే, న్యూ గవర్నమెంట్ వచ్చి న్యూ క్యాపిటల్ అనౌన్స్ చేసిన తర్వాత, నాట్ న్యూ క్యాపిటల్, అమరావతిని మళ్ళీ క్యాపిటల్గా మళ్ళీ రీబిల్డ్ చేస్తాము, రీడెవలప్ చేస్తాము అన్న తర్వాత అందరూ కూడా కోర్ క్యాపిటల్లోనే ఇన్వెస్ట్ చేయాలనే ఒక ఆలోచన. ఈ కోర్ క్యాపిటల్లో ఇన్వెస్ట్ చేయాలి అనే ఆలోచన ఫ్లడ్ ఆఫ్ ఇన్వెస్టర్స్ ఒకే ఏరియాకి వచ్చినప్పుడు అక్కడ ప్రైజెస్ నార్మల్గా గ్రో అవుతాయి, కొంచెం ఫాస్ట్గా గ్రో అయినాయి. లోయర్ సైడ్ వచ్చి 35,000, అప్పర్ సైడ్ వచ్చి 60,000, అట్ వన్ పాయింట్ ఆఫ్ టైం 70,000 కూడా వెళ్ళింది. బట్ లాట్ ఆఫ్ ఇన్వెస్టర్స్ ఇప్పటికీ కూడా అమరావతిలో దట్టు కోర్ క్యాపిటల్లో ఇన్వెస్ట్ చేయాలి అని ఉన్నారు. బట్ వాళ్ళకి క్లియర్ పిక్చర్ రావట్లేదు, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఇన్వెస్ట్ చేస్తే ఏంటి, ఈ ప్రైజెస్లో ఇన్వెస్ట్ చేస్తే నష్టపోతామా అని ఆ కన్ఫ్యూజన్లో, ఆ భయంతో ఇన్వెస్ట్మెంట్ని హోల్డ్ చేసి పెట్టారు. ఇక్కడ ఇన్వెస్టర్స్ లేరు అని కాదు, అమరావతిలో ఇన్వెస్ట్ చేయడానికి చాలామంది ఇన్వెస్టర్స్ ఉన్నారు, పర్టికులర్లీ ఎన్ఆర్ఐస్. బట్ క్లారిటీ మిస్ అవుతుంది. రియల్ ఎస్టేట్లో ఒక ఫ్యాక్టర్ అండి, ఇప్పుడు రియల్ ఎస్టేట్ని గైడ్ చేసే ఫ్యాక్టర్ ఒకటి ఉంటుంది, ఇది అందరూ అర్థం చేసుకోవాలి. విజిబుల్ ఎఫెక్ట్ ఉండాలి. క్యాపిటల్ వస్తుంది, అమరావతిలో N9 రోడ్ వస్తుంది, N5 వస్తుంది, N13 వస్తుంది, ఈ రోడ్స్ వస్తాయి, వరల్డ్ క్లాస్ సెక్రటరియేట్ వస్తుంది. ఇలా అమరావతిలో ఎయిర్లో అసలు కేబుల్ అనేది కనిపించదు, మొత్తం అండర్ గ్రౌండ్ కేబుల్. సో రియల్ గ్లోబల్ సిటీ అక్కడ డెవలప్ అవ్వబోతుంది అని మనం చెప్తున్నాం. ఎస్, సీఎం స్థాయి నుంచి ప్రతి ఒక్కళ్ళు, ఇప్పుడు నాలాంటి వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు. అద్భుతంగా మన అమరావతిని మనం విశ్లేషించుకుంటున్నాం, కానీ అక్కడ విజిబుల్గా ఆ ఎఫెక్ట్ కనిపించట్లేదు. ఆ విజిబుల్ ఎఫెక్ట్ కోసమే ఇన్వెస్టర్స్ ఇప్పుడు వెయిట్ చేస్తూ ఉన్నారు. ఆ విజిబుల్ ఎఫెక్ట్ ఎప్పుడు రాబోతుంది? ఈ జనవరి నుంచి ఆ విజిబుల్గా ఎఫెక్ట్ కనిపించబోతుంది. వర్క్ స్టార్ట్ అవబోతున్నాయి, ఫండ్స్ అలాట్ చేశారు. సో ఎప్పుడైతే ఆ విజిబుల్ ఎఫెక్ట్ అక్కడ కనిపిస్తుందో, ఈవెన్ ఎన్ఆర్ఐస్ కావచ్చు, లేకపోతే హైదరాబాద్లో సెటిల్ అయిన తెలుగు వ్యక్తులు కావచ్చు, ఓవరాల్గా తెలుగు సమాజం అనుకోండి, కోర్ క్యాపిటల్లో లేకపోతే కోర్ క్యాపిటల్ సరౌండింగ్స్లో, లేకపోతే ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్స్లో, న్యూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తున్న ప్లేసెస్లో ఇన్వెస్ట్ చేయడానికి 100% ముందుకొస్తారు. సో అమరావతి రియల్ ఎస్టేట్ ఎలా పెర్ఫామ్ చేస్తుంది అంటే, ఎస్ అండ్ ఇట్స్ డూయింగ్ గుడ్, ఎక్సలెంట్ పెర్ఫార్మెన్స్. బట్ ట్రాన్సాక్షన్స్ తక్కువ ఉన్నాయి. ట్రాన్సాక్షన్స్ తక్కువ ఉండటానికి వన్ ఆఫ్ ద రీజన్ ఈజ్ ప్రైజెస్, అండ్ ఇంకొక రీజన్ ఈజ్, చాలా రీజన్స్ ఉన్నాయి, బట్ మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ ఈ విజిబుల్ ఎఫెక్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు పీపుల్ అంతా. విజిబుల్ ఎఫెక్ట్ జనవరి నుంచి కనిపిస్తుంది కాబట్టి జనవరి నుంచి ట్రాన్సాక్షన్స్ చాలా స్పీడప్ అవబోతున్నాయి. సో గెట్ రెడీ అండి. అమరావతి అనేది ఒక రియల్ గ్లోబల్ సిటీ. ఎలా అంటే, ఇప్పుడు గ్లోబల్ ట్రెండ్ చెప్తాను, ఒకసారి వినండి. గ్లోబల్ ట్రెండ్ అనేది, గ్లోబల్ సిటీ అనేది నాట్ అబౌట్ ఫ్లాషీ బిల్డింగ్స్, ఫ్లాషీ కార్స్, ఇవి కానే కాదండి. ఇది 10 years బ్యాక్ ట్రెండ్. కాకపోతే ఇప్పుడు కూడా అదే చెప్పుకుంటాం, ఫ్లాషీ బిల్డింగ్స్ని చూపించి, ఫ్లాషీ కార్స్ని చూపించి ఇదే గ్లోబల్ సిటీ అంటాం. నో అండి, ఎక్కడ ఈజ్ ఆఫ్ లైఫ్ ఉంటుందో, వేర్ పీపుల్ కెన్ వాక్ ఆన్ రోడ్స్,
వేర్ పీపుల్ కెన్ సైకిల్ టు వర్క్, ఎక్కడ ఫ్రెష్ ఎయిర్ దొరుకుతుందో, ఈజ్ ఆఫ్ లివింగ్ ఉంటుందో, నాకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ అన్నిటినీ హాఫ్ అన్ అవర్లో నేను ఎప్పుడైతే అసెస్ చేయగలుగుతానో అదే రియల్ గ్లోబల్ సిటీ, ఇదే గ్లోబల్ ట్రెండ్. సో అమరావతి అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ప్రపంచానికే పాఠాలు నేర్పించబోతుంది. సో మేబీ ఇది ఎగ్జాగరేషన్ అని ఇప్పుడు అనిపిస్తుంది, బట్ ఆఫ్టర్ 1 year ఇది అందరూ యాక్సెప్ట్ చేయాల్సి వస్తుంది. సో ఇన్వెస్టర్స్ ముందుకెళ్ళొచ్చా అంటే 100% వెళ్ళొచ్చు, 100% కాన్ఫిడెంట్గా వెళ్ళండి. ఆ గైడెన్స్ కోసం ఏదైనా కావాలంటే యూ కెన్ డెఫినెట్లీ కాంటాక్ట్ మీ. బట్ ఎప్పుడూ చెప్పేదే ఆ పారామీటర్స్ని బేస్ చేసుకుని ఇన్వెస్ట్ చేయండి. దట్స్ మై అడ్వైస్ అండి. ఎనీవే, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.